కళావతి గారు నాకు చిన్న డౌట్. అయ్యో అయ్యో ఏంటి తలనొప్పా? మీతో కలిసి ఇలా ఇంకా 3 గంటలు ఎలా కూర్చోవాలా అని తలపట్టుకున్నాను. డోంట్ వరీ అండి, నాతో టైం గడపడం అంటే రోజులే తెలియకుండా గడిచిపోతాయి. కావాలంటే మీరే చూడండి. అయినా మీరు నాతో ఉన్నప్పుడల్లా సీరియస్గా ఉండాలని రూల్ పెట్టుకున్నారా ఏంటి? అలా అని మీతో చెప్పానా? మీ బిహేవియర్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అరే నా ఫ్యామిలీని కాదని నా ఫ్రెండ్స్ని కాదని మీకోసం వెతుక్కుంటూ ఇంత దూరం ప్రతిరోజు వస్తున్నా. అరే మీరు నవ్వితే సంతోషపడుతున్నా, బాధపడితే నేను ఫీల్ అవుతున్నా, హర్ట్ అయితే బతిలాడుతున్నా. ఇంతకంటే గొప్పగా మీకోసం ఎవరు చేస్తారండి? ఇవన్నీ చేయమని నేను అడిగానా? మీరు అడగకపోయినా చేస్తున్నానంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? అదే ఏంటి అర్థం? ఏమో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒకటే, మీరు యామినిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చాగల. మీరు చేసేదేగా నేను చెప్తున్నాను. అది కదండి. ఏంటండి మీరే. వాయిస్ ప్లే చేస్తాను, మీరు అప్పు వాయిస్ ప్లే చేయండి. ఏంటి కొట్టి మా అమ్మ మీద కోపం వచ్చిందా? ఎందుకు? ఏం లేదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పినా వినకుండా మనకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది కదా మా అమ్మ, అందుకే ఏమైనా కోపం వచ్చిందా అని. మీ అమ్మగారు ఏం చేసినా మన మంచి కోసమే కదా కుచి చేసేది. ఈ రోజు కాకపోతే తర్వాతైనా జాబ్కి వెళ్తాను. అత్తయ్య గారి మాట అంటే నాకు అంత గౌరవం. అనవసరంగా అనుమానించాను. వీళ్ళు గదిలోనే ఉన్నారు. ఏంటండి మీరు అలా వెనక్కి వచ్చి నిలబడ్డారు? ఎవరో అనుకుని భయపడి చచ్చాను. నీకు అసలు బుద్ధుందా? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు? ఎందుకు తిడుతున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా? కొడుకు కోడలు శోభనం గదిలో ఉంటే వాళ్ళ మాటలు వినడానికి అసలు నీకు సిగ్గు అనిపించట్లేదా? చాలే ఊరుకోండి, నాది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు. అబ్బో అందుకేనా ఇలా? అవునా? తప్పు చేసి తప్పించుకుని తిరగాలనుకున్న ప్రతి ఒక్కడు దొరికిపోతాడు. పోలీసుల నుండి తప్పించుకుని తిరిగిన ఒక్క దొంగ కూడా ఇప్పటి వరకు హిస్టరీలో లేడు. మరి ఈ విషయం తప్పు చేసే వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది కదా, అలాంటప్పుడు మళ్ళీ తప్పెందుకు చేస్తారు? 100లో 99 సార్లు దొరికిపోయినా ఒక్కసారి మిస్ అవ్వచ్చు అన్న చిన్న ఆశతో మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మా పోలీసులు ఒక్కసారి కూడా ఎవరిని వదిలిపెట్టరు అని. హలో మేడం, ఆ చార్లీస్ ఇప్పుడే మణికొండ పైప్ లైన్ నుండి వెళ్ళడం సీసీ కెమెరాలో మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చూసారట. ఓకే కుచి, మణికొండ పోని. మళ్ళీ మన ఏరియాలోకి ఎందుకు? వాడు మణికొండ వైపే వెళ్తున్నాడంట. అవునా, సరే పోని కుచి. కళ్యాణ్ అప్పు గదిలోకి వెళ్లారు. మరి రాజ్కావ్య ఎక్కడా? ఇందాక నుంచి కనిపించడం లేదు. ఇల్లు మొత్తం చూసానత్తయ్య, ఎక్కడ కనిపించలేదు. ఇందాక పెళ్లికి వద్దన్నాను కదా అని ఏకంగా శోభనానికే ప్లాన్ చేశాడా ఏంటి వీడు? ఊరుకోండత్తయ్య, నా కొడుకు అలాంటివాడు కాదు. అవునా? అందుకేనా నా మనవరాల్ని బూత్ బంగ్లాకి తీసుకువెళ్ళాడు? నాకేదో అనుమానంగా ఉంది. ఫోన్ చేస్తానుండు. నానమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మో, మనం ఇక్కడ ఉన్నట్టు అసలు చెప్పదు. ఎందుకండి? చెప్తే అప్పు వాళ్ళు బయటకు వెళ్ళిన విషయం చెప్పాల్సి వస్తుంది కదా. సరే సరే, నేను చూసుకుంటాను. స్పీకర్ ఆన్ చేయండి. చెప్పండి నానమ్మ. ఎక్కడున్నావు? ఎందుకు? ఇందాకటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు కనిపించట్లేదు, నా మనవరాలు కూడా కనిపించట్లేదు. ఓహో, వావ్ నానమ్మ, నీకు 10కి 10 మార్కులు పడ్డాయి. కళావతి గారు నాతోనే ఉన్నారు. చెప్పేశారు, ఇక వీళ్ళు నాతో ఆడుకుంటారు అనుకున్నాను. ఇంతకీ ఎక్కడున్నారు? ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? నేను కళావతి గారు కలిసి కలిసి అంటే అది నానమ్మ. ఏం లేదమ్మా, మీ మనవడు పూలు ఎక్కువ తీసుకొచ్చారు కదా, అవన్నీ వేస్ట్ చేయడం ఎందుకు అని వాటిని ఆరబెట్టి అగరబత్తిలు చేద్దామని టెర్రస్ పైకి వచ్చాం. ఓ అవునా? సరే సరే, త్వరగా వచ్చేయండి. అలాగే వస్తున్నావమ్మా. ఒరే మనవడా, ఇంతకీ నువ్వు అనుకున్నది చెప్పావా లేదా? నేను తర్వాత చెప్తాను నానమ్మ. వాడు ప్రపోజ్ చేసే పనిలోనే ఉన్నట్టున్నాడు. నన్ను ఎత్తి పడవడం తప్ప మీకు వేరే పనేం లేదా? మిమ్మల్ని తిట్టడం నాకేమైనా సరదానా? అరే మనసు విప్పి మాట్లాడదామంటే అవకాశం ఎవరే? పైకి ఇలాంటి మాటలు బాగానే చెప్తారు గానీ లోపల మాత్రం నాదే తప్పని ఎప్పుడు నిందిస్తూ ఉంటారు. లేదు, మీరే నిందిస్తూ ఉంటారు. లేదు, మీరే నిందిస్తూ ఉంటారు ఎప్పుడు. అరే మీరే. వాడికి కనిపించకుండా ఫోన్ తీసుకొని అప్పుకు మెసేజ్ పెడదాం. అప్పు వచ్చేస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అప్పు వచ్చేసరికి వీడిని కట్టేద్దామండి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే వాడిని అరెస్ట్ చేయించి పంపించేద్దాం. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన గట్లు మనమే విప్పుకోలేని స్టేజ్ లో ఉన్నాం. అలాంటి మనం వాడిని కట్టేస్తామా? ఏంటి మీలో మీరే గుసగుసలాడుతున్నారు? పర్సనల్ మ్యాటర్ బ్రో, నువ్వు కానీ నా నుంచి తప్పించుకోవాలని చూడకండి. మీకు దండం పెడతానండి, వాదించడం మానేసి నేను చెప్పినట్టు చేయండి. సరే, ఏంటో చెప్పండి. ముందు వెళ్ళి ఆ ఫోన్ తీసుకుందాం. ఎలా? వాడు అక్కడే ఉన్నాడు కదా, కత్తి కూడా చూపిస్తున్నాడు.
బ్రో మైసూర్ పాకే కాదు, అక్కడ పక్కన జాంగ్రీ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. రండి సైలెంట్కి వెళ్దాం. ఇప్పటి వరకు నా మనసులో మాట మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా మనసులో ఉన్నది, మీ కళ్ళలో కనిపిస్తున్నది రెండూ ఒకటే అని నమ్ముతూ ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను మిమ్మల్ని వెళ్ళావు. వేదానికి ఘనపాఠం కనిపెట్టిన మహానుభావుడివి. నకి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు. ఈ పని చేసేవేమిటయ్యా? నకి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు, నకి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు, మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతా భవద్విధాక. మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాక. నీ వంటి బుద్ధిమంతుడైన వాడెవడూ చేయకూడని పని చేసావయ్యా. ఎందుకంటే మూలఘాతిషు, నీ వంశమే నాశనం అవుతుంది ఇటువంటి పని వల్ల. ఒక ఇల్లాలని అక్రమంగా ఇక్కడికి తీసుకురావడం వల్ల వంశం నాశనం అవుతుంది. డబ్బు కొట్టేయడం వేరు, పదవులు కొట్టేయడం వేరు, ఆడవాళ్ల జోలికి వెళ్ళడం వేరు. మన సంస్కృతిలో అది చాలా తీవ్రమైన అపరాధం, చాలా తీవ్రమైన అపరాధం. ఎవడో ఆస్తి కొట్టేసినా ఆ పాపం వేరే, పదవులు కొట్టేసినా ఆ పాపం వేరే, హత్యలు చేసినా ఆ పాపం వేరే. కానీ వాడి భార్య జోలికి కానీ, వాడి తల్లి జోలికి కానీ, వాడి కూతురు జోలికి కానీ వీడు వెళ్ళాడు అంటే దాన్ని గోహత్య కంటే బ్రహ్మహత్య కంటే ఎక్కువ పాపం అని చెప్పారు. స్త్రీలకు అంత రక్షణ కల్పించారు. ఇదేమిటయ్యా? మూలఘాతిషు సజ్జంతే. మూలం నాశనమైపోయే పనులు చేసుకుంటావా? ఎందుకు? వేదం చదువుకుని ఏం ఉపయోగం ఇక్కడ? ఇషేత్వోర్జేత్వావాయవస్థోపాయవస్థదేవావ సవిత అని పైకి కిందికి సాగదీయడమేనా? త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. అమ్మయ్య, నేను బాగా అన్నానా? అండమేనా? ఎంత బాగా సాగదీశాం, ఎంత స్వరం పెట్టావు. ఇదేనా నువ్వు గ్రహించేది? ఏదైనా ఉందా? వేదం చదువుకున్నా, లేదు ఎంటెక్ బీటెక్ చదువుకున్నా, పిహెచ్డీ చేసినా ఆ విషయాన్ని మనం గ్రహించి అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టినప్పుడు చదువు ఎందుకండి? ఏది చదివినా సరే, మీరు ప్రవచనాలు విన్నా సరే, రామాయణం చదివినా సరే, ఇంజనీరింగ్ చదివినా సరే, మెడిసిన్ చదివినా సరే, 3 విషయాలే ముఖ్యం. దయచేసి గుర్తుపెట్టుకుందాం. 1 అవగాహన, 2 అన్వయం, 3 ఆచరణ. ఈ 3 ముఖ్యం. అవగాహన, అన్వయము, ఆచరణ. పుస్తకం చదివిన దాన్ని అవగాహన చేసుకోవాలి, పరీక్షల కోసం కాదు, మన కోసం. అవగాహన చేసుకుంటే సరిపోలా. నాకు బాగా అర్థమైందండి, ఎప్పటి నుంచో రామాయణం మీద ఉండే సందేహాలన్నీ ఈ ప్రవచనంతో తీరిపోయే అంతవరకే. అప్పటికి నువ్వు 25 మార్కులు వచ్చాయి, నీకు 75 ఇంకా బాకీ. అన్వయం, సందేహాలు తీరడం ముఖ్యం కాదు. యథవ సందేహాలు, దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటూనే ఉంటాయి. అలాగ ఈ దెమ్మకి పావు. 2 అన్వయం. హ్యావ్ యూ అప్లైడ్ ది సేమ్ థింగ్ టు యువర్ లైఫ్ మై ఫ్రెండ్? మనం చెప్పిన విషయాలు నీ జీవితానికి అన్వయం చేసుకున్నావా? మళ్ళీ ఇక్కడ తక్కువ మాట్లాడడం మంచిది, తక్కువ మాట్లాడడం మంచిది. ఇంటికి వెళ్ళగానే తక్కువ మాట్లాడడం గురించి 1 గంట ఉపన్యాసం ఇస్తే అలాగా, తక్కువ మాట్లాడడంలో ఉండే గొప్పతనం గురించి అంటే నువ్వు అన్వయం చేసుకోవట్లా. నువ్వన్నది ఏదో గొప్ప విషయం కాబట్టి అది ఇంట్లో రాని వాళ్ళు ఎవరికో చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను చెప్పిన ప్రవచనం అంతా నువ్వు అక్కడ చెబుతున్నావు. ఈ విషయమే, మళ్ళీ మొత్తం అంతా కాదు. పైగా ఇంకా 2 విషయాలు ఏమైనా చెప్పవయ్యా అని భార్య అడిగింది అనుకోండి, ఆయన మహానుభావుడు మనకు గుర్తుండ్రా ఏంటి అని అవతల భారత. ఇది ఒకటే గుర్తుంది వీడికి, వాగడం అలవాటు కాబట్టి. ఇదే నేర్చుకోవాలి, అవగాహన చేసుకుని అన్వయం. వెంటనే జీవితానికి అన్వయం చేసుకో, వెంటనే ఆచరణలో పెట్టు. నీ జీవితంలో ఎక్కడ సరే అవసరం లేకపోతే వదిలేయి. జీవితానికి అప్లై చేసుకుంటే ఇది మనకు పనికొస్తుందా కాదా, అవసరమా కాదా తెలుస్తుంది. ఆచరణలో పెట్టు. అవగాహన, అన్వయము, ఆచరణ 3 ఉంటే మన చదువు సార్థకం అవుతుంది. లేకపోతే అది వృధా. ఇంక పిహెచ్డీలు, డిహెచ్పీలు ఏం ఉపయోగం లేదు. ఇక్కడ తీసిపారేయడమే. అది ఉండబట్టే లోకంలో గౌరవం పెరిగిన ముందు మన జీవితం బాగుంటుంది, ఎవరికి భయపడక్కర్లేదు. అది లేదు రావణాసురుడికి, అందుకని బాధపడుతున్నాడు. ఇదేమిటయ్యా? నకి ధర్మ విరుద్ధేషు బహు అపాయేషు కర్మసు. నువ్వు చేసిన సీతాపహరణం అనేది ఉంది, ఎంత అపాయం అది, ఏం తెలిసి తీసుకొచ్చావు అనగానే వాడికి అనిపించింది, నిజమే రాముడు లక్ష్మణుడు ఉన్నప్పుడు మనం తీసుకురాగలిగమా? మాయలేడి మారీచుల చేత మాయలేడి వేషం వేసించి వాళ్ళు లేనప్పుడు తీసుకొచ్చాం. మరి అది పౌరుషం అంటారా దాన్ని?
అని అనుకుంటాడు. వెంటనే మైండ్ గేమ్ బాగా పనిచేస్తుంది. నిజమే కదా, వాడు అన్నాడంటే తప్పే ఉంది. నేను మగాడిని అయితే నాకు ఆ పౌరుషం ఉంటే వాడు ఉండగా చెయ్యాలి ఆ పని. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడో పెడితే ఆయన కోసం, పైగా ఆయన పక్కకి వెళ్ళడం కోసం ఓ లేడీని పంపించి, మా లేడీని అలా మోసం చేసి తీసుకొచ్చా. వెంటనే ఏమైపోయింది, అధర్మం బాగా పనిచేయడం మొదలుపెట్టింది. అధర్మ ఫలం పనిచేయడం. మన జీవితాల్లోనైనా అంతే. యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు చేస్తూ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి అన్ని బాధ్యతలు తీరిపోయాక కొంతమంది అనుకుంటారు అమ్మయ్య అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తాడంటే ఇంద్రుణ్ణి పక్కకి తప్పుకోమని వాడు లైన్లోకి వస్తాడు. వీడు చేసిన పుణ్యాలు ఇంతకాలం అనుభవించాడు, పాపాలు అనుభవించాలి కదా, నీది ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది, నాది సెకండ్ ఇన్నింగ్స్, నువ్వు తప్పుకో అంటాడు. అప్పుడు మొదలవుతాయి చేసిన పెళ్ళిళ్ళు, మళ్ళీ మొదటకు వస్తాయి. పొందిన ఉద్యోగాలు మళ్ళీ మొదటకు వస్తాయి. ఇన్ని కర్మలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాలు చక్రం తిరగడం మొదలెట్టాయి. ఈ చక్రం ఆ చక్రాన్ని ఆపదు, ఆ చక్రం ఈ చక్రాన్ని ఆపదు. త్వరలో విడుదల. సుందరకాండే చెబుతుంది మీకు ఆ విషయాన్ని. పాపం చేస్తే పుణ్యం చేస్తే పాపం పోతుంది, కుదరదమ్మా. పుణ్యమే, పాపం పాపమే. దేనికి దానికి అనుభవించాల్సింది. కాకపోతే ఏది ముందు ఏది వెనక అన్నదాంట్లో భగవంతుడు మనకి ఛాయిస్ ఇస్తాడు. నీ ఇష్టం, కోరుకోవచ్చు, కానీ అనుభవించి తీరాల్సిందే. దాంట్లోంచి దీన్ని మైనస్ చేయడం అనేది ఉండదు. దేనికి దానికి అనుభవించాలంటే, పాపఫలం అనుభవించకుండా ఉండాలంటే పాపం చెయ్యకు, అంతే లెక్క. చేసిన తర్వాత అనుభవించక తోరదు. గంగలో కాదు, నువ్వు ఆకాశ గంగలో మునిగినా పోతుంది, అనుమానం లేదు. ఎందుకంటే గంగ కూడా పట్టుకుంటే పాపాలను భాగవతంలో చెప్పారు. మనం వదిలేసి పోయా అనుకుంటే పాపాలు గంగకి పట్టుకుంటాయి. ఎక్కడికి పోవు, ఎవరో ఒకరు అనుభవించి తీరాల్సిందే. గంగకేం పని ఈ పాపాలన్నీ అనుభవించడం, మళ్ళీ మనకే పూసేస్తున్నాం. ఎందుకంటే మనం తరచెళ్ళి మునుగుతూ ఉంటాంగా, ఓసారి వచ్చినప్పుడు తీసుకుని రెండోసారి అలాగనే పూసేస్తుంది. మళ్ళీ నీకు ఇచ్చేసాను రా అబ్బాయి. ఎక్కడ పోవండి, అటువంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దండి. మొహమాటమే లేదు. పాపఫలం పోవాలి అంటే పాపం చేయకుండానే ఉండాలి. చేసిన తర్వాత అనుభవించడం తప్పదు. అది సుందరకాండ కూడా చెబుతుంది, హనుమంతుడు కూడా చెబుతాడు. వెంటనే చెబుతాడు 5 నిమిషాలు. మంచిది. బహు అపాయేషు కర్మస్సు. స్త్రీల జోలికి ఎందుకు వెళ్ళావయ్యా? నువ్వు ఆస్తి కొట్టేసావు, పదవి కొట్టేసావు అంటే వేరే విషయం, కాస్త తట్టుకుంటారు. మీకు మహాభారత యుద్ధానికి ఎన్ని కారణాలున్నా పక్కనెట్టచ్చండి. ప్రబలమైన కారణం ఒక్కటి, ద్రౌపదీ వస్త్రాపహరణం. అది ఒక్కటి జరగకుండా ఉంటే ఎవరో ఒకరు యుద్ధాన్ని ఆపేవారు. పాండవులు సర్దుకునేవారు. రాజ్యం కోసమని చేయలేదు వాళ్ళు. పోన్లే వదిలేద్దాం, వాడినే ఎలుకొని. భార్యకు అంత అవమానం జరిగిన తర్వాత మొగాడు అన్నవాడు అలా ఉండడు. ఆ భార్య ఉండనిది అక్కడ. ఆ ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిన తర్వాత భీష్ముడు అన్నాడు, ఇక కౌరవ పాండవ యుద్ధాన్ని ఎవరో ఆపలేరు అన్నాడు ఆయన. అయిపోయింది, జరిగినట్టే. ఇక మనం ఏ పక్షాన్ని ఉండాలని నిర్ణయించుకోవాలి, కానీ యుద్ధాన్ని మాత్రం ఆపలేము. శ్రీకృష్ణుడు కూడా ఆపలేడు, సాధ్యం కాదు. ఇది జరగకుండా ఉంటే ఆపచ్చు అన్నాడు ఆయన. అదొక్కటి జరిగిన తర్వాత ఇంకా తప్పదు అనుకున్నాడు ఆయన. అంచేది ఇదే చెబుతున్నాడు ఇక్కడ రామాయణంలో కూడా, భారతం విషయమే. ఒక అపాయేషు కర్మసు. అంత ప్రమాదకరమైన పని ఎందుకు చేసేవయ్యా? తెలివైనవాడు. నీ ఘనపాఠి విద్య, నీ వేదం, నీ ఉపనిషత్తులు, దేనికి ఇవన్నీ? జీవితానికి అన్వయించుకుని ఆచరణ చేయకపోయిన తర్వాత. మూలఘాతుషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. అలా చేసుకుంటూ పెడితే ఎలాగయ్యా? కాస్తైనా ఆలోచన ఉండద్దా అన్నాడు. ఆ తర్వాత ఇంకొకటి బాగా నాటుకునేలా చెప్పాడు. ఇంకొక మాట, పాపాలు పుణ్యాలు అన్నీ పక్కనట్టు, నువ్వు చేసిన పని తప్ప ఒప్ప కూడా పక్కనట్టు. నీ పరాక్రమంతో దాన్ని సమర్థించుకుందామని చూస్తున్నావు, అది కూడా తప్పే. ఒక్క వార్త నీ వరకు వచ్చిందో లేదో, టీవీ చూసి ఉండవు ఈ మధ్యన, నెట్లో వెతుక్కో, దొరుకుతుంది. ఏమిటా వార్త? త్వయా విజ్ఞాతపూర్వశ్చ వాలీ వానరపుంగవక, త్వయా విజ్ఞాతపూర్వశ్చ వాలీ వానరపుంగవక, రామేణ నిహత సంఖ్యే శరేణైకేన వానరక. వాలిని గుర్తే ఉంటాడు కదా అనగానే అన్నాడు, సర్దుకున్నాడు బాగా. ఎందుకంటే వాలి కొట్టిన దెబ్బలు ఇప్పటికీ ఉన్నాయి మచ్చలు ఇక్కడ. అది హనుమంతుడు కొట్టే దెబ్బ. వాలిని గుర్తుంటాడు కదా, ఐ థింక్ యు నో మిస్టర్ వాలి అన్నాడు.